ఇదివరకే మాలో అగ్రగణ్యుడైనటువంటి ధర్మనందుడు ఎదివేషధారి అయి కంపు పట్టుల నామధేయమున ఆక్రమణ కేటించి వెళ్ళేవాడు. ఇక నేను పంటలు చేయడం వలె వలలాల్పుడ నామధేయమున ఆ విరోధుని కొలువు చేయగదా పంటలా మాటకు
ముందుగా దండ ప్రణాళికలు ఆచరించి అటు పిమ్మట నేను వచ్చినటువంటి కార్యార్థములు వివరించాను. మహాభాగ్యము స్వామి, నా చర్చకు వచ్చి వందలు తెలుస్తున్నావు కదా, ఎవరో తెలుసుకోవచ్చా? నేనెవరు, నా కులగోత్ర సహితారములు తెలుసుకుని కోరుతున్నారా? అవును, అలాగే మంటలా ఇకనే చేయి వృత్తి అందుగా మీ పోటీ రాజుల్లో చేయక వంటలు కాలుతున్నాయ్యా. వంటలు కాలుతున్నావా? ఏ వంటలు కాలుతున్నావా? దినదినములకు పెక్కు రుచులెక్కున్నట్టుగా వంటలుగా వేపునేస్తున్నాయ్యా. అవును,
ఈ సూత్రుకులమ్మ వారు అనిపించలేదే. నిక్కముగా నేను సూత్రుడనయ్యా. నీవెక్కడ సూత్రులమ్మా? ఏమండి రాజ్యకాంక్ష ఉన్నచో నాకున్నటువంటి దేహదారోగ్యానికి మీ పోటీ రాజులను పలువురిని నిర్జించి రాజ్యం కైవసం చేసుకుని రాజ్యం ఏలుచుండేవాడ. రాజ్యకాంక్ష లేదు. రాజ్య పరిపాలన దక్షతను నాకు లేదు. చేయి వృత్తి గంటలు చేయబడి రాజు సంగతి